గోదా 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 వెళ్ళి లోపలికి వెళ్ళి డబ్బా తీసుకురా. త్వరగా 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 వెళ్ళు, డబ్బా తీసుకురా. తేలుని డబ్బాలో బంధిస్తాను, వదలను. వదలరా ఏంటి? తేలినేం చేసుకుంటారు ఈయన? గోదాక్క మీద వదులుతారా లేక దామ మీద వదులుతారా? ఏం చేయబోతున్నారు? పాండురంగా, దీను బాబాయ్ కోసం నేను నీ నామస్మరణ చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఆనందంగా నాతో కలిసి గంతులు వేసావనిపించింది. నేను నువ్వు, నువ్వు నేను మనం వేరు కాదు పాండురంగా. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు నాకు మంచి స్నేహితుడివి. దొంగచాటుగా మాటలు వింటే ఇలాగే అవుతుంది అక్క. అవును కదండి? ఏంట్రా దాము, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, అలా బయటికి వెళ్దామని. నీకింకా అర్థం కాలేదా? మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్ను ఇంకా గోదాని కదలకుండా ఇక్కడే ఉండు. నువ్వు ఈ తేలుతో పాటు ఇక్కడే ఉండు. అయ్యో, దొంగ వేషాలు వేసావే అనుకో, అదిగో ఆ తేలును తీసి నీ పంచెలో పడేస్తానేమనుకున్నావు. గోదామని ఇంకా ఈ తేలుని శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఈసారి తప్పించుకున్నా మళ్ళీ ఏదైనా తప్పుడు పని చేస్తే ఈ తేలు నీ పంచెలో ఉంటుంది. యజమాని ఆజ్ఞ ఇస్తే నువ్వు పాటించాలి. బాగా గుర్తుంచుకో. వీళ్ళిద్దరినీ కనిపెట్టుండు. అటు చూడు, అర్థమైందా? నాన్నగారు, ఏంటిది? నేను భోజనం వడ్డించబోతుంటే మీరు బయటికి వెళ్తున్నారు. అదేంటంటే సకు జీవాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి కదా. నాన్నగారు, బామ్మ అరుస్తుంది. నేను భోజనం వడ్డించబోతుంటే మీరు బయటికి వెళ్తున్నారని. అవునా బామ్మ? మీరు భోజనం చేయండి. ఉమా అమ్మ వేడివేడిగా రొట్టెలు చేస్తోంది. ఇంకా ఉమా అమ్మ ఇవాళ కొత్త రకం పచ్చడి చేసింది. ఉమా అమ్మ, నేను నాన్నగారికి వడ్డించనా? నాన్నగారు, మీరు భోజనానికి కూర్చోండి. అలాగే, తప్పకుండా. ఏ ఆగు, జాడీలో చేతులు పెట్టకూడదు, పాడైపోతుంది. నేను వచ్చి తీసిస్తాను. ఇదేమిటి, జాడీ ఇక్కడుంది? ఉమా, ఈ జాడీ నువ్వు తెచ్చిపెట్టావా? లేదత్తయ్య గారు, నేనెందుకని మీకు చెప్పకుండా జాడీని తెచ్చి అక్కడ పెడతాను? మరైతే ఈ జాడీని ఇక్కడెవరు పెట్టారు? అంతా అయోమయంగా ఉంది. రుచి చూడాలి, రుచి చూడాలి. ఉమా పెట్టిన కొత్త పచ్చడి నోరూరిపోతోంది. ఉమా పెట్టిన పచ్చడి నేను తినబోతున్నాను, కానీ వాళ్ళు
ఎప్పుడు ఉమాని ఆదర్శంగా తీసుకోమని చెప్తుంటారు కదా. ఏవంటే మీ ఆదర్శవంతమైన చెల్లెలు తినబోతోంది బూజు పట్టిన పచ్చడిని. నీకోసం కొత్త సమస్య కాచుకోనుంది. తినండి తినండి, బూజు పట్టిన పచ్చడి తినండి. మీరు తిన్న సమస్యే, దాన్ని అమ్మిన సమస్యే. కోడలి పిల్ల, ఇదిగో కోడలి పిల్ల. పచ్చడి చాలా రుచిగా ఉంది. అమ్మా బాగుందమ్మా. సిగ్గెందుకురా, ఉమ్మకి చెప్పు. తను చేసిన పచ్చడి రుచిగా ఉంది కదా. పచ్చడి కొత్తగా పెట్టినప్పుడు తింటే దాని రుచే వేరు. నిజమే, ఎంతో కమ్మగా ఎంతో అద్భుతంగా ఉంది. అంత రుచిగా ఉందా? ఆ ఇదిగో కోడలి పిల్ల. ఏంటి మామయ్య గారు? ఏమిటా ఇవాళ ఎవరింటికి వెళ్ళి ఎవరిని తిట్టొచ్చావు? ఏం ఘనకార్యం చేసావో చెప్పు తల్లి. ఎందుకలా అడుగుతున్నారు? ఎందుకేమిటి, చూసుకో, మూతంతా బూజు పట్టిన పచ్చడి ఉంది. ఆవిడికి తిక్క కుదిరింది. ఆ బూజు పట్టిన పచ్చడిని మీరే తినండి. అరే, నిజంగానే బూజు. విషయం ఏంటి? మామయ్య గారు, మీ దృష్టిలో నేనెప్పుడు దోషినే. మీ ముద్దుల కూతురునైతే ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. ఈ పచ్చడిని మీ కూతురు దగ్గర నుంచే తీసుకొచ్చాను. చూడండి, బూజు పట్టింది చూడండి.